ఆదినారాయణ మూర్తి దేవాలయం. ఈ ఆలయం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో పచ్చని పంట పొలాలు పక్కనే కోనేరు కలిగి ఉండి అత్యంత ప్రసిద్ధిగాంచింది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు స్వామివారి సన్నిధిలో కంచి తరహాలో పూజలు నిర్వహిస్తుంటారు. స్వామివారు 900 సంవత్సరాల క్రితం శ్రీదేవి భూదేవి సమేతంగా కొడకంచి గుట్టపై వెలిసాడని పెద్దలు చెప్తారు. పూర్వం 900 సంవత్సరాల క్రితం అల్లాని వంశస్థుడైన రామోజీరావుకి కలలోకి వచ్చి ముంబాబ్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అల్లాని వంశస్థులతో పాటు గ్రామ ప్రజలందరూ స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దాంతో మరోసారి స్వామివారు అల్లాని వారి కలలోకి వచ్చి తెల్లవారేలోపు మీ ఇంటి ముందు గరుడ పక్షి ఉంటుందని, ఆ గరుడ పక్షి వారిని తానున్న స్థానానికి తీసుకువెళ్తుందని, ఈ విగ్రహాన్ని కూడా కంచి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గల ఓ గుట్టపై ప్రతిష్ఠించాలని చెప్పారు. గరుడ పక్షి చూపిన దారిలో అటవీ ప్రాంతంలోకి వెళ్ళిన అల్లాని వంశస్థులకు స్వామివారి విగ్రహం లభించింది. కొడకంచిలో ఓ గుట్టపై ప్రతిష్ఠించారు. అప్పటి నుండి నేటి వరకు స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారో ఇక్కడ స్వామివారికి కూడా అలాగే పూజలు నిర్వహిస్తారు. కంచిలోని ఆదినారాయణ స్వామి ఆలయంలో కూడా బంగారు, వెండి బల్లులు కూడా ఉన్నాయి. కంచిలో ఉన్న విధంగా ఆలయ ఆవరణలో ఉన్న గుండంలో స్నానం చేసి దేవాలయంలోని వెండి, బంగారు బల్లులను స్పర్శిస్తే కంచికి వెళ్ళినంత పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తుంటారు. అందుకే కంచికి వెళ్ళలేకున్నా కొడకంచికి మాత్రం వెళ్ళాలని నానుడి ఉంది. వాస్తవానికి కంచి తర్వాత ఇక్కడ వెండి బల్లుల ఉండడంతో కడకంచిగా అప్పట్లో ఈ గ్రామం విరాజిల్లింది. రాను రాను కడకంచి కాస్త కొడకంచగా మారింది. ఆదినారాయణ స్వామి దేవాలయం ఆవరణలో ఆంజనేయ స్వామి దేవాలయం, శివాలయాలు కూడా ఉన్నాయి. 100 ఏళ్ల క్రింద తయారు చేయబడిన స్వామివారి రథం ప్రత్యేక ఆకర్షణ. పూర్వం నిర్మించిన ఈ ఆలయం శిథిలావస్థకు రావడంతో సహకారంతో నూతనంగా మండపాన్ని నిర్మించారు. ఆలయం పక్కనే అందమైన కోనేరు, గుండం ఉంటుంది. పండగల సమయంలో అర్చకులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. 10 రోజుల పాటు స్వామివారి ఉత్సవాలను ఆలయ వంశపార్య ధర్మకర్తలు ఘనంగా జరుపుతారు. ఈ ఉత్సవాలకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన భక్తులు విచ్చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి భక్తులు ఉత్సవాల్లో పాల్గొంటారు. సామాన్యులతో పాటు అన్ని పార్టీల నేతలు ఏ కార్యం చేపట్టినా ముందుగా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది.